కొత్తగూడ ప్రైమరీ స్కూల్ ఉన్న ఈ విధంగా జరుగుతుందా, టోటల్లీగా ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం స్కూల్ కూడా ఈ విధంగా జరుగుతుందా అని ఉపాధ్యాయులు మీరు చర్యలు తీసుకుంటారా, ఎంఈఓ మీరు చర్యలు తీసుకుంటారా అని కూడా మనకి ఇప్పుడు తెలియవలసింది. బాబు 2 సంవత్సరాలు ఆ స్కూల్ నుంచి లేకపోయినా కూడా మన బాబుకి సంబంధించింది ఏ గ్రేడ్ బాబుకి పరీక్ష రాయకుండా ఆ పేపర్ ఎవరు దిద్దారో మార్కులు ఎలా వచ్చాయి అసలు? టీసీ తీసుకున్న విద్యార్థికి ఆన్లైన్ పోర్టల్కి ఎందుకు ఉంది సార్? ఇంకా అసలు పోర్టల్ ఎందుకు ఉంది అసలు? విద్యార్థి హాజరు లేకుండా మధ్యాహ్న భోజన లెక్కలు ఎట్లా చూస్తాం మరి? వాస్తవ పరిస్థితి అంటే విద్యార్థి హాజరు శాతం ఉంటేనే ఎంఈఓ గారు కానీ సంబంధిత కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కానీ పాఠశాల స్కూల్ హెడ్ మాస్టర్ కానీ విద్యా ప్రమాణాలు పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం కొద్దిగా దించుకున్నా కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి మాట మొత్తం పట్టించుకుండా ఉన్నారు. అయితే క్షేత్ర స్థాయిలో కూడా ఒకవైపు ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి, గ్రామీణ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పిల్లలకి మంచి చదువు చెప్పాలనే ఉద్దేశంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బడిబాట కార్యక్రమం చేపించి మూలబడ పాఠశాలను కూడా తెరిపించే పనిలో పడ్డారు. దీని సైతం కూడా ఏజెన్సీలో కూడా దీంట్లో మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఎందుకంటే కింది స్థాయి అధికారులు కూడా కింద స్థాయి నుంచి కూడా కింది స్థాయి వారు కూడా అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ బడిబాట కార్యక్రమానికి పిల్లల్ని చేర్పించకపోతే వాటి సత్ఫలితాలు వస్తున్నాయి. కానీ దీన్ని ఆస్థాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాట మొత్తం పెడచోటు పెడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏదైతుందో నిధులు మళ్లించడానికి సంబంధించినటువంటి దాన్ని పనిగా పెట్టుకున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు సీఎం రేవంత్ రెడ్డి మాటలు మాత్రం పట్టించుకోవాలంటే విధంగా భిన్నంగా ఉంది. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 3వ తరగతి చదువుకున్నటువంటి ఒక విద్యార్థి అంటే అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోలేక సంబంధించినటువంటి అక్కడి నుంచి టీసీ తీసుకొని మహబూబాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయానికి వచ్చి ఇక్కడ చదువులు మొత్తం కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి కూడా అంటే 1వ తరగతి నుంచి 3వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థికి 3 నుంచి 6 వరకు కూడా ఇక్కడ చదువుకున్న సందర్భంలో కూడా మొన్న రీసెంట్లీగా ఆ అబ్బాయికి సంబంధించినటువంటి 2 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి ప్రభుత్వ పాఠశాల చదువుకోకుండా కూడా మొన్న జరిగినట్టు మన ఎగ్జామ్స్ రాసి సంబంధించినటువంటి మార్కుల ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ప్రభుత్వ పాఠశాల అధికారికంగా కూడా తల్లిదండ్రులకి మాత్రం మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని చూసి ఆ కంగుతున్నటువంటి ఆ ఉపాధ్యాయులు తమ కొడుకు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి చదువుకోలేదు కదా, మరి ఏంటి ఇక్కడ మెసేజ్ ఎలా వచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళ విస్మయం చెంది కంగుతున్నారు. అసలు 2 సంవత్సరాల నుంచి తమ కొడుకు మా దగ్గర లేదు అని చెప్పేసి ఆ ప్రభుత్వ బడి మెట్లు దిగి మరి వేరే పాఠశాల పోయినాం కదా, మళ్ళీ మెసేజ్ మళ్ళీ ఎలా వచ్చిందని చెప్పేసి కంగు తిని వాళ్ళు ఒక విస్మయం చెంది ఎవరిని అడగాలి దీంట్లో అని చెప్పేసి కూడా వాళ్ళు విస్మయం చెందుతారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని కూడా వాళ్ళు ఏదైతే బాలుడు ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నాడు ఆ బాలుడికి సంబంధించినటువంటి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మన 2 కూడా మన చేతిలో ఉన్నాయి, మీకు ఇచ్చిపెడుతున్నాను. ఈ 2 రిపోర్ట్లు కూడా ఆ సేమ్ అంటే ఒకటే 2025, 2026 సంబంధించినటువంటి పరీక్షలకు రాసినటువంటి మార్కులు కూడా ఒకటేమో ప్రభుత్వ పాఠశాల చెందినటువంటి మేము ఒకటే కేంద్రీయ విద్యాలయం సంబంధించిన మేము 2 కూడా మన చేతిలో ఉన్నవి. మరి ఇది ఎలా సాధ్యం? ఇది ప్రభుత్వ పాఠశాలలో 2 సంవత్సరాలుగా పాఠశాల మానేసి ఇక్కడికి వచ్చి చదువు చూస్తున్నటువంటి ఆ అబ్బాయికి మరి ప్రభుత్వం సంబంధించినటువంటి కొత్తగా ఉన్నటువంటి ప్రైమరీ పాఠశాల ఆ హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓ కానీ మరి ఆ విద్యార్థి పోయినంటే మనకి టీసీ ఎలా ఇచ్చారు, టీసీ ఇచ్చిన తర్వాత కూడా ఒక మళ్ళా ఆ అబ్బాయి మీద కూడా సంబంధించినటువంటి మార్కుల లిస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఆలోచించిన అంశం అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. మరి ఈ విషయంలో కూడా ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారా లేదంటే మనకు తెలియదు. చాలా ప్రశ్నలు మొత్తం ఉత్పన్నమవుతున్నాయి. 2 సంవత్సరాల నుంచి విద్యార్థి స్కూల్లో చదవలేకపోయినా ఆ విద్యార్థికి 2 సంవత్సరాల పేరు మీద వచ్చినటువంటి నిధులు ఎటు వెళ్ళాయి సంబంధించినటువంటి కాస్మెటిక్ కావచ్చు, సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, అవన్నీ కూడా సంబంధించి ప్రభుత్వంకి సంబంధించినటువంటి అన్ని కూడా అవన్నీ కూడా ఎడిపోయాయని కూడా అది చాలా మందికి ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇప్పుడు టీసీ తీసుకున్న విద్యార్థి ఆన్లైన్ పోర్టల్ ఇంకా ఎందుకు ఉంది అన్నది ఒక ప్రశ్నావంతం ఉత్పన్నమవుతుంది. విద్యార్థి హాజరు లేకుండా మధ్యాహ్న భోజనం లెక్కలు సరిచూశారని ఒక ప్రశ్న మొదలవుతుంది. పరీక్ష రాయకుండానే డిజిటల్ ప్రోగ్రెస్ కార్డు ఎలా జనరేట్ అయింది, ఎంఈఓ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ల మానిటరింగ్ ఏమైంది అసలు? మరి వీటన్నిటి మన ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు అని కూడా మనం ఇక్కడ కలెక్టర్లు ఉన్నటువంటి డిఓ ఆఫీస్ అందరికి వచ్చాం. అయినా కూడా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో అసలు ఏం జరిగింది? మరి సుమారు ఏజెన్సీలో ఉన్నట్టు ప్రభుత్వ పాఠశాల సుమారు 2000కి పైగా చీలుగుగా
విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళు అంటే ప్రభుత్వ బడులు చేరలేకనే ఇటు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న నిబంధనలు కూడా మరి ఈ ఒక్క విద్యార్థిని ఈ విధంగా చేశారా, ఇక సుమారు ఎంతమంది విద్యార్థులకు ఈ విధంగా టీసీ ఇచ్చి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ మీద నిధులు ఎడిపోతున్నాయి అన్ని కూడా ఉన్నతాధికారులు దీని మీద విచారణ కొనసాగించాలి, బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి, దీని మీద విచారణ కొనసాగించే నిబంధనలు కూడా బాధ్యులు ఎవరుతుందో వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే కోరుతున్నారు. ఓవరాల్ చూసుకోవచ్చు మనం ఇది ఎలా సాధ్యమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 2 సంవత్సరాలుగా చదువుకున్నాడు, తనకి ఏ గ్రేడ్ మనం ఎవరు వేశారు, అతని పేపర్ ఎవరు దిద్దారు, ఆ మార్కులు ఎలా వచ్చాయి, దీనికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా విద్యాశాఖ అధికారులపై ఉన్నది. కూడా మొత్తం మనం చూపించడం జరిగింది. వీటన్నిటి కూడా ప్రక్షుణ్ణంగా పరిగణించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. దీనిపై కూడా విచారించి ఎవరైతే బాధ్యత ఎవరు ఉన్నారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు. అంటే మొత్తానికి దేశానికి మొత్తం కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే టీసీ తీసుకున్న విద్యార్థికి ఆన్లైన్ పోర్టల్కి ఎందుకు ఉంది సార్, ఇంకా అసలు పోర్టల్ ఎందుకు ఉంది అసలు? ఇంకా అదే విషయము దాని విచారణలో తెలుస్తుంది ఎట్లా జరిగింది అనే విషయాన్ని. విద్యార్థి హాజరు లేకుండా మధ్యాహ్న భోజన లెక్కలు ఎట్లా చూస్తాం అది? ఇప్పుడు ఎక్కడైనా కూడా వాస్తవ పరిస్థితులు అంటే విద్యార్థి హాజరు శాతం ఉంటేనే అవి వస్తుంది. యూడైస్లో కూడా ఎగ్జామినేషన్ సంబంధించిన పోస్టింగ్ చేస్తేనే అది ప్రింట్ రికార్డ్ షీట్ వస్తుంది, ప్రోగ్రెస్ కార్డు వస్తుంది. మరి 2 వీటిలో ఉన్న దాని విషయాన్ని విచారణ చేస్తే కానీ ఆ విషయం తెలియదు. అసలు పరీక్ష రాయకుండానే డిజిటల్ ప్రోగ్రెస్ కార్డు ఎలా మంజూరైంది? అసలు ఆ ఊర్లో అందరూ అవాక అవుతున్నారు. పిల్లగాడు 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పుడు ఇది కొత్తగా అని చెప్పేసి అని ఈ విషయాన్ని మేము చెప్తున్నాము. ఈ విషయాన్ని గౌరవ డిఓ గారి దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ ఎంఈఓ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ల మానిటరింగ్ అసలు ఏమైందంటే సార్? ఎంఈఓ గారు కానీ సంబంధిత కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కానీ పాఠశాల స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ఈ విషయం పైన కనుక మనము పూర్తి విచారణ చేస్తే కానీ విషయం బయటపడదు. దీనిపై కూడా పూర్తిగా విచారణ చేస్తాం. విచారణ అనంతరం కూడా ఇది విచారణ అంటే తప్పని తెలితే మాత్రం వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకొని చెప్తాను. అంటే మొత్తానికి విద్యార్థి 2 సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో లేకున్నా కూడా మరి ఈ సంబంధించిన చూద్దాం ఒకసారి. మధ్యాహ్నం భోజనం హాజరు వేయడం ద్వారా బియ్యం సరుకులు అక్రమ వినియోగం మరి అంతే కదా, 2 సంవత్సరాల నుంచి లేడు. మరి తనకు సంబంధించిన దాంట్లో బియ్యం ఎండిపోయాయి. ప్రభుత్వం గ్రాంట్ విద్యార్థుల సంఖ్య పెంచి చూపడం ద్వారా స్కూల్ మెయింటెనెన్స్ నిధుల గోల్మాల్. అంటే 2 సంవత్సరాల నుంచి ఇది సంబంధించిన విద్యార్థికి రావాల్సినటువంటి నిధులు గోల్మాల్ అయినట్టే దీని ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. యూనిఫామ్ కిట్స్, పుస్తకాలు, లెక్కలు అక్రమాలు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. అబ్బాయి 2 సంవత్సరాల నుంచి లేకున్నా కూడా మరి ఈ 2 సంవత్సరాల నుంచి మరి ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూస్తే మాత్రం అందరూ చెప్తున్నారు అబ్బాయి లేకుండా కూడా మరి ఎట్లా చేస్తారని చెప్పేసి. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం మనం అంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు కానీ ఎంఈఓ కానీ దీన్ని కుమ్మక్కే మరి ఇద్దరు కలిసి దీన్ని కుమ్మక్కి సంబంధించినటువంటి విద్యార్థి రావాల్సినటువంటి నిధులు గోల్మాల్ చేశారా? అంటే ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 2000 మంది పైగా కూడా ఇలాంటి విద్యార్థులు చాలా మంది కూడా ఉంటారు. దీనికి సంబంధించి కూడా మరి ఈ ఒక్క విద్యార్థి ప్రశ్న ఇలా ఉంటే ఇంక చాలా మంది కూడా తెలియని విషయాలు ఇంకా ఎన్నో అంశాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. దీనిపై కూడా ఇప్పటికీ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఈ విద్యార్థికి సంబంధించినటువంటి ఏం జరిగింది, అసలు ఆ ప్రోగ్రెస్ కార్డు ఎవరిచ్చారు, ఆ ప్రోగ్రెస్ కార్డు సంబంధించిన విద్యార్థికి పేపర్లు ఎవరు దిద్దారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అంటే దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటువంటి ఉన్నతాధికారులు కూడా కోరుతున్న పరిస్థితి.